హాయ్ అండి అందరికి. ఈరోజు మీకు డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా, డ్రెస్ మెటీరియల్ కి టేప్ తో మెజర్మెంట్స్ తీసుకొని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో ముందు మీకు ఇది టేప్ మెజర్మెంట్స్ చూపిస్తే మీకు ఇంకా ఈజీగా కటింగ్ కి స్టిచ్చింగ్ కి మీకు అర్థం అవుతుందని చెప్పి అడిగారు మీరు కూడా కామెంట్ లో. ఎలా మేము మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎలా అని చెప్పి అందుకోసమని నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. మీకంటే తెలుసు అలానే అడిగారు, అందుకే మీకోసమే ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి టేప్తో అని చెప్పి చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో ముందు మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. అలాగే డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి మొన్న వీడియో ఒకటి చేశాము, అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి ముందే చూడండి. మీకు టేప్ తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మీకు కటింగ్ కి స్టిచ్చింగ్ కి చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ వచ్చి 30 ఇవ్వండి. రాసుకోండి, బుక్ పెన్ తీసుకొని మీరు రాసుకోండి. 22 అండి. ఇప్పుడు ఫ్రాక్ వచ్చేసి సైడ్ లో ఓపెన్స్ వస్తాయి కదా, ఓపెన్ సైడ్ మనకి ఫ్రీగా ఉండాలి కదా, ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి. సైడ్ ఓపెన్ సైడ్ అక్కడ కూడా వచ్చేసి 27 ఉందండి. 27 డ్రెస్ మీకు లెంత్ ఎంత కావాలి అనుకుంటున్నారో అంత లెంత్ పెట్టుకోండి. టాప్ పొడవు ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పొడవు మెజర్మెంట్. నేను 35 ఇంచెస్ పెట్టుకుంటాను. మీరు మోకాలి కింది వరకు పెడతారా పై వరకు పెట్టుకోవాలనుకుంటున్నారా చూసుకొని దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకోండి. 35 ఇంచెస్ పెడుతున్నా. లెంత్ వచ్చి స్లీవ్స్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. స్లీవ్స్ వచ్చి 4 ఇంచెస్ పెట్టుకోండి. స్లీవ్స్ వచ్చి 4 ఇంచెస్ పెడుతున్నాం. లెంత్ 4 ఇంచెస్. తర్వాత దీనికి హ్యాండ్ లేదు కూడా రౌండ్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. మీకు స్లీవ్ రౌండ్ ఇలా రౌండ్ మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్ మెజర్మెంట్ కూడా ఎంత ఉందో తీసుకోండి. 14 ఇంచెస్ రౌండ్ మెజర్మెంట్. మీకు అందాజ్ చూపిస్తున్నాను ఎలా అని చెప్పి. తర్వాత నెక్ వచ్చేసి మీరు ఎంత పెట్టుకోవాలి డీప్ పట్టుకుంటున్నారో అంత మెజర్మెంట్ తీసుకోండి. నేను 5 ఇంచులు వేస్తున్నాను. ఎక్కువ డీప్ లేకుండా ఉండాలి అనుకుంటే మనకైనా డీప్ ఎలా పెట్టుకోవాలి డిజైన్ ఎలా పెట్టుకోవాలి దాన్ని బట్టి కూడా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. కాలర్ నెక్ అయితే కాలర్ నెక్ కి బ్యాక్ సైడ్ ఇలా షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కరి మెజర్మెంట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి, ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. ఈజీగా అయితే మీకు చెప్పిస్తున్నాను అర్థమయ్యేలాగా. నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నా. బ్యాక్ సైడ్ నెక్ కూడా మెజర్మెంట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ మీకు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత మెజర్మెంట్ తీసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ మెజర్మెంట్ ఎంత కావాలనుకుంటున్నారో అంత మెజర్మెంట్ తీసుకోండి. నేను 7 ఇంచెస్ తీసుకున్నా.
బ్యాక్ సైడ్ మీకు 7 ఇంచెస్. ఇప్పుడు టాప్ కి అయితే మెజర్మెంట్స్ తీసుకునేసాను నేను. ఈ మెజర్మెంట్స్ అయితే టాప్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ప్యాంట్ మెజర్మెంట్స్ తీసుకున్నాము. నడుం దగ్గర నుంచి లెంత్ ఎంత కావాలో అంత లెంత్ తీసుకుంటాం. ప్యాంట్ మెజర్మెంట్ కి లెంత్ నేను 35 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 35 ఇంచెస్. తర్వాత నడుము మీకు థ్రెడ్ వేసుకుంటారు కాబట్టి నడుము దగ్గర దాన్ని బట్టి రూల్ పెట్టుకోండి. ఈ నడుము సైజ్ వచ్చేసి 23 అనుకోండి. 23 అంటే నేను ఎక్స్ట్రా ఒక 30 ఇంచెస్ పెట్టుకుంటున్నా లూజ్. మళ్ళీ మనం థ్రెడ్ వేసినప్పుడు ఇలా కట్టేసాం కాబట్టి సరిపోతుంది. 30 ఇంచెస్ నడుము సైజ్ పెట్టుకుంటుంది. ఇంకొచ్చేసి ప్యాంట్ ఇక్కడ వస్తుంది కదా జాయింట్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ జాయింట్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది. ఎవరికైనా లూజ్ ప్యాంట్ కావాలా టైట్ గా కావాలా అని చెప్పి దాన్ని బట్టి కింది సైడ్ రౌండ్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. నార్మల్ ప్యాంట్ అయితే మీరు లూజ్ గానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్యాంట్ కి అయితే మీరు కాళ్ళ దగ్గర రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్ అలా పెట్టుకునేసేయండి. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి. మీరు ఇంకా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. మీకు స్టిచ్చింగ్ లో కూడా చూసినప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకునేసి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు లూజ్ కావాలంటే లూజ్, ఒకవేళ టైట్ కావాలంటే టైట్ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకునేసేయండి. ప్రాబ్లం ఏం లేదు. మరీ తక్కువ కట్ చేసుకునేసండి. మెజర్మెంట్స్ ప్రకారం ఎక్స్ట్రా కొంచెం పెట్టుకొని క్లాత్ కటింగ్ లో చేసుకోవాలి. రౌండ్ వచ్చేసి కింద సైడ్ కాళ్ళ దగ్గర ఒక 11 ఇంచెస్ అలా పెట్టుకోండి. ఇంతే అండి. నార్మల్ చుడీదార్ ట్రెడిషనల్ స్టైల్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ ఇవైతే మీకు సరిపోతాయి. ఇంకా మీకు డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టేటప్పుడు మీకు ఇంకా చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో, రేపటి వీడియోలో. డిజైన్ పెట్టేటప్పుడు కెమెరా చేసి డిజైన్ పెడతాను కదా, అదే డిజైన్ బట్టి చేసుకోవచ్చు. మీకు షోల్డర్ అయితే 2 ఇంచెస్ పెట్టుకోండి షోల్డర్ టాప్ కి. ఇంకా లావుగా ఉన్నారు అని అంటే వాళ్ళకి వచ్చేసి 2.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి టాప్ కి. ఈ మెజర్మెంట్స్ అయితే నాకు డ్రెస్ అయితే నాకు సరిపోతాయి. మీరు కూడా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. మీరు కూడా సింపుల్ గా అయితే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. రేపటి వీడియోలో మనం స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూడండి డిజైన్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చూపిస్తాను. డిజైన్ నెక్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చూపిస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ డాల్స్ టైప్ డిజైన్ మీకు ఎలా పెట్టుకోవాలో రేపటి వీడియోలో చూపిస్తున్నా. మిస్ కాకూడదు అనుకుంటే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికి.